హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు వచ్చేసరికి మన జీవితాల్లో కష్టాలుంటాయండి. వాటిని ఎలా ఎదుర్కోవాలో ఒక 3 చిట్కాలతో మీ ముందుకు వచ్చేసాను. కొన్నిసార్లు మనం ఎంత ప్రయత్నించినా అనుకున్నది సాధించలేము. అప్పచెప్పిన పనులు విజయవంతంగా పూర్తి చేయలేదా? అయితే ఇలాంటి పరిస్థితి రాకుండా ఉండాలంటే మీ మార్గంలో ఎదురయ్యే కష్టాన్ని జయించాలి. ఫస్ట్ వన్, విజ్ఞానం సంపాదించాలి. ఏ వ్యక్తికై ఏ వ్యక్తి వద్దనైనా ఉండేటువంటి తిరుగులేని ఆయుధం విజ్ఞానం. ఈ విజ్ఞానంతో చాలా అంటే చాలా లాభాలుంటాయండి. ఎంతటి భయంకరమైన అడ్డంకులు ఎదురైనా కానీ వాటిని అధిగమించడానికి విజ్ఞానం అవసరం. ఒక శక్తివంతమైన ఆయుధాన్ని చాణక్యునికి చెప్పాడు. అయితే మన వైజ్ఞాన్యాన్ని మించిన స్నేహితులు లేరని చెప్తారు. అతడికి తప్పేదో, ఒప్పేదో ఆలోచించే శక్తి ఉంటుంది. కాబట్టి తనకున్న విజ్ఞానంతో తాను చేయవలసిన పనిని సమర్థవంతంగా పూర్తి చేయగలడు. రెండోది, విజయం కోసం మానవ ప్రయత్నం చేయాలి. జ్ఞానం విజయానికి మార్గం సుగమం చేసినట్టే విజయం సాధించడం వ్యక్తికి సమాజంలో గౌరవం, అలాగే మర్యాద దక్కుతుంది. గుర్తింపును తెస్తుంది. అలాగే అతడి ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. విజయంతో సాధించిన ఈ గౌరవం మన జీవితాంతం ఉంటుంది. అంతే కదండి! గౌరవం అనేది ఎవరు తీసుకెళ్ళలేరు. జ్ఞానం నుండి పొందిన విషయం మనల్ని ముందుకు నడిపిస్తుంది. అలాగే అమూల్యమైన ఆస్తి. విజ్ఞానం మనిషికి సంతృప్తికరమైన గౌరవప్రదమైన జీవితాన్ని తెస్తుంది. కాబట్టి చివరి వరకు విజయం సాధించడానికి ప్రయత్నం చేయాలి. ఓడిపోతామనే భయపడవద్దు, ఆశను కోల్పోవద్దు, అలాగే నిరాశతో కూడా కుమిలిపోవద్దు. మూడోది, ధర్మ సంపద కంటే విలువైనది మనం పైకి వెళ్ళిన తర్వాత కూడా మన పేరు నిలబెడుతుంది. ఇలాంటి ధర్మాన్ని పాటించడం ఎంతో మేలుకరం. అలాగే మన గౌరవాన్ని కూడా పెంచుతుంది. ధర్మానికి కట్టుబడి ఉండడం అనేది చాలా మంచిది అనే ఆలోచన. జీవితాన్ని గడపడమే అసలైన జీవితం, అసలైన విషయం. మనము ఏ పని స్టార్ట్ చేసినా నిజాయితీగా, ధర్మంగా స్టార్ట్ చేస్తే సమర్థవంతంగా పూర్తవుతుంది. అలాగే ఇతరులకు ఆదర్శంగా, గౌరవప్రదంగా నిలుస్తాం. మన ధర్మాన్ని మనం ఎప్పుడు మర్చిపోము. కాబట్టి ఎల్లప్పుడూ ధర్మాన్ని అనుసరించాలి. దానివల్ల విజయం మాత్రమే కాదు, పుణ్యకర్మల ఫలాలు కూడా లభిస్తాయి. ఇది మన జీవితకాలం ఉంటుంది. థ్యాంక్